విద్యార్థులందరికీ గ్రూప్ 1, గ్రూప్ 2 సిఏ బై జీవీ రావు సార్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు శుక్రవారం కాబట్టి మిసిలేనియస్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ, మంగళవారం ఎకాలజీ, బుధవారం ఇండియన్ ఎకానమీ, గురువారం ఇండియన్ పాలిటీ, శుక్రవారం మిసిలేనియస్. ఇట్లా సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉదయం 10 గంటలకు ఈ వీడియోస్ అప్లోడ్ చేయబడుతున్నాయి. కొత్త విద్యార్థులు ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే 2-3 రోజుల క్రితం, అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసిన రోజున ఒక 5-6 నిమిషాల వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. సరే, ఈరోజు మిసిలేనియస్ విషయాలకు వస్తే, మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ గురించి 4-5 ప్రశ్నలు అడిగి 10-15 నిమిషాల సేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అంటే ఏమిటి, తర్వాత 4-5 రోజుల డెలిబరేషన్స్ తర్వాత వచ్చినటువంటి అవుట్కమ్ ఏమిటి. మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ సందర్భంగా మన దేశానికి, డెవలప్డ్ కంట్రీస్కి చాలా విభేదాలు వచ్చాయి. ఈ డిఫరెన్సెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ సందర్భంగా G90, G33, కేరిన్స్ గ్రూప్ అనేటువంటి కంట్రీస్ వార్తల్లోకి వచ్చాయి. వీటి ఉద్దేశం ఏమిటి, వీటిల్లో ఏ గ్రూప్స్లో మన దేశం మెంబర్, ఇలాంటి వాటి గురించి కూడా మాట్లాడతాను. అలాగే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, అలాగే డీఫారెస్టేషన్ రెగ్యులేషన్, ఈ రెండింటిని మన దేశం ఎందుకు తప్పు పట్టింది, ఫిషరీస్ సబ్సిడీస్కి సంబంధించిన విషయాలు కూడా, విభేదాల గురించి మాట్లాడతాను. ఇవన్నీ MC13కి సంబంధించి. సరే, వీటితో పాటుగా ఇంపోర్ట్ టారిఫ్స్. గత 7-8 సంవత్సరాల కాలంలో యావరేజ్ ఇంపోర్ట్ టారిఫ్స్ 13% నుంచి 18% పెరిగాయి. అసలు ప్రభుత్వం ఇంపోర్ట్ టారిఫ్స్ని ఎందుకు పెంచింది, ఎకనమిస్ట్స్ దీన్ని ఎందుకు తప్పుపడుతున్నారు. అలాగే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి 2 విషయాలు మీకు చెప్తాను. గత వారం కూడా చెప్పాను. అలాగే ఈ మధ్య కోఆపరేటివ్స్కి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చాలా ప్రోత్సాహం ఇస్తోంది. దీనికి సంబంధించి 4-5 పాయింట్స్. మన ప్రధానమంత్రి గారు ఒక పైలట్ ప్రాజెక్ట్కి, అంటే గ్రెయిన్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్, దాదాపు 70 మిలియన్ టన్నుల గ్రెయిన్స్ని స్టోర్ చేయడానికి కోఆపరేటివ్ సెక్టర్లో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్కి ఈ మధ్య ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా అసలు గ్రెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ అంటే ఏమిటి, దీని అవసరం ఎందుకు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మొట్టమొదటిది మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ గురించి. మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అంటే ఏమిటి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచంలో ఈ వాణిజ్యానికి సంబంధించి ట్రేడ్ ఉంటుంది కదా. ట్రేడ్ అంటే ఏమిటి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి జరిగేటువంటి ఎగుమతులు, అలాగే దిగుమతులు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, గూడ్స్లో ఉండొచ్చు, సర్వీసెస్లో ఉండొచ్చు. ఇదంతా ట్రేడ్ కింద వస్తుందన్నమాట. వీటికి సంబంధించి మరి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు, ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు చాలా డిస్ప్యూట్స్ వస్తాయి, అలాగే చాలా డిఫరెన్సెస్ వస్తాయి. వీటన్నిటినీ ఒక చోట కూర్చోబెట్టి సాల్వ్ చేయడానికి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995వ సంవత్సరంలో జెనీవా హెడ్ క్వార్టర్స్గా ఏర్పాటైందనమాట. 2 సంవత్సరాలకు ఒకసారి దీనికి సంబంధించిన కాన్ఫరెన్సెస్ జరుగుతాయి. వాటిని మినిస్టీరియల్ కాన్ఫరెన్సెస్ అంటారు. అంటే మినిస్టర్స్ లెవెల్లో, అదే హయ్యెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అనమాట. మన దేశం నుంచి మన కామర్స్ మినిస్టర్ అటెండ్ అవుతూ ఉంటారు. అలాగే ఆయా దేశాల నుంచి ఎవరైతే అథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. ఈ మధ్య UAEలోని అబుదాబిలో 4-5 రోజుల పాటు మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 13 జరిగింది. 2 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మన దేశానికి, డెవలప్డ్ కంట్రీస్కి చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు అసలు ఇక్కడున్న సమస్య ఏమిటో అర్థమవుతుంది. ముందుకెళ్లే ముందు, మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది హయ్యెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అని చెప్పాను కదా. మినిస్టర్స్ లెవెల్లో వాళ్ళు అటెండ్ అవుతారు. 2 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతుంది. తర్వాత 2 దేశాలు ఈ మధ్య జరిగినటువంటి అబుదాబి కాన్ఫరెన్స్లో జాయిన్ అయ్యాయి. టిమోర్ లెస్టే ఒకటి, ఇంకోటి కోమరోస్ అనమాట. ఈ 2 దేశాలు ఇప్పుడు WTO ఫ్రేమ్వర్క్లో జాయిన్ అయ్యాయి.
ఇంకా 22 దేశాలు ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మెంబర్షిప్ చూస్తే దాదాపు 166 ఆ ప్రాంతంలో ఉంది. ఇదంతా కూడా WTOకి సంబంధించి ఇది కాన్సెన్సస్ బేస్డ్ ఆర్గనైజేషన్ అంటాం. అంటే అన్ని దేశాలు ఒప్పుకోవాలి. మనకి యునైటెడ్ నేషన్స్ అనుకోండి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే 2/3 మెంబర్స్ ఒప్పుకుంటే సరిపోతుంది. ఇది అలాంటిది కాదు, కాన్సెన్సస్ బేస్డ్ ఆర్గనైజేషన్. అన్ని దేశాలు ఒప్పుకోవాలి. ఒక్క దేశం అడ్డుపుల్ల వేసినా కూడా ఏ తీర్మానం కూడా పాస్ కాదు. సరే, ఇది ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి మినిస్టీరియల్ కాన్ఫరెన్స్కి సంబంధించి. సరే, అవుట్కమ్ చాలా తక్కువగా ఉంది. కొంతమంది అయితే దీన్ని అబిస్మల్ ఫెయిల్యూర్ అన్నారు. ఆ ఫెయిల్యూర్లోకి వెళ్ళబోయే ముందు అసలు మన దేశానికి అలాగే డెవలప్డ్ కంట్రీస్కి మధ్య వచ్చిన విభేదాల గురించి చెప్తాను. చాలా విభేదాలు వచ్చాయి. మొదటిది ఏంటంటే, అపెల్లేట్ బాడీని రెస్టోర్ చేయమని మన దేశం అడిగింది. అసలు ఈ అపెల్లేట్ బాడీ అంటే ఏమిటో అర్థం కావాలంటే, ఒక దేశానికి ఇంకో దేశానికి ట్రేడ్ డిస్ప్యూట్ వచ్చింది అనుకుందాం. అంటే కొన్ని దేశాలు ఏం చేస్తాయంటే విపరీతంగా నాన్ టారిఫ్ బ్యారియర్స్ పెడతాయి. అంటే మీ దేశం నుంచి వచ్చేటువంటి బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, అరటి పండ్లు కావచ్చు, వీటిల్లో పెస్టిసైడ్ రెసిడ్యూ ఎక్కువ ఉంది, ఫంగిసైడ్ రెసిడ్యూ ఎక్కువ ఉంది అని చెప్పి రకరకాల ప్లగ్గులు పెడుతూ ఉంటారు. అలాంటి వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ముందు ఆ 2 దేశాలు కూర్చొని సాల్వ్ చేసుకోవాలి. అవ్వకపోతే డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీని నామినేట్ చేస్తారు. అక్కడ కూడా అవ్వకపోతే అంటే వాళ్ళు ఏదో డిసిషన్ ఇచ్చారు, ఒక దేశానికి కానీ ఆ 2 దేశాలకు కానీ సమ్మతం కాదు. అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? అపెల్లేట్ బాడీ దగ్గరికి వెళ్తుంది. అపెల్లేట్ బాడీలో కనీసం 3 జడ్జిలు ఉండాలి. అపెల్లేట్ బాడీకి సంబంధించిన జడ్జెస్ని అపాయింట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అబ్జెక్ట్ చేస్తోంది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొన్ని తీర్పులు ఆ దేశానికి ఎగెనిస్ట్గా రావడంతో ఆ జడ్జిల్ని అపాయింట్ చేయడానికి ఒప్పుకోవటం లేదు. ఇంతకుముందే చెప్పాను కదా, కాన్సెన్సస్ బేస్డ్ ఆర్గనైజేషన్ అని చెప్పి, అందరూ ఒప్పుకుంటేనే పనులు అవుతాయని చెప్పి. అమెరికా ఒప్పుకోవటం లేదు కాబట్టి ఆ అపెల్లేట్ బాడీ అనేది 4 సంవత్సరాలు పైగా అసలు లేదు. అపెల్లేట్ బాడీకి ఉండాల్సిన 3 జడ్జిలు లేరు, అది పనిచేయటం లేదు. డిసెంబర్ నుంచి 2019 10 డిసెంబర్ 2019 నుంచి డిసెంబర్ 10వ తారీఖు 2019 అంటే 4 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుంచి అది పనిచేయటం లేదు. సో దీన్ని మన దేశం తప్పు పట్టింది. మీరు ఇలా అపెల్లేట్ బాడీ పనిచేయకుండా ఉంటే మా డిస్ప్యూట్స్ ఎలా సెటిల్ అవుతాయి? రెండోది ఏంటంటే, ఈ యొక్క ఫుడ్కి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారం ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొక్యూర్ చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మన దేశంలో దాదాపు 81-82 కోట్ల మందికి ప్రస్తుతం ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తున్నారు. దీనికి సంబంధించి సబ్సిడీని క్యాలిక్యులేట్ చేసి WTO ఫ్రేమ్వర్క్లో ఏం చెప్తున్నారంటే, మీ సబ్సిడీలు 10% దాటాయి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన నిబంధన ఏమిటి? అడ్వాన్స్డ్ కంట్రీస్కేమో 5%, డెవలపింగ్ కంట్రీస్కేమో 10%. మనవి దాటాయి, 13%, 14%కి వెళ్ళాయి అని చెప్తూ మీరు పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేదాకా మీకు ఇబ్బంది ఏం లేదు, పీస్ క్లాజ్ అని చెప్పి ఒకటి ఇచ్చేశారు. అంటే పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేదాకా మిమ్మల్ని మేము క్వశ్చన్ చేయమని చెప్పి చెప్పారు. అయితే మన దేశం ఏమడుగుతుందంటే, మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్కి ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్, సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది తప్పనిసరి. సో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ మన దేశం అడుగుతోంది. దాని గురించి కూడా ఎవరు పట్టించుకోలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మాటికి ఈ డెవలప్డ్ కంట్రీస్ ఎన్విరాన్మెంట్ పేరుతోటో, లేబర్ రెగ్యులేషన్ పేరుతోటో, జెండర్ ఈక్వాలిటీ పేరుతోటో రకరకాల అంశాలని WTO కింద తీసుకొస్తున్నాయి. మన దేశం ఏం చెప్తుందంటే, అవన్నీ ఎందుకు తెస్తున్నారు మీరు? ఎన్విరాన్మెంట్ అనుకోండి, దానికి సంబంధించి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలాగే లేబర్ అనుకోండి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంది. అవన్నీ తీసుకొచ్చి మీరు ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్ కింద ఎందుకు తీసుకొస్తున్నారు? అది మన దేశం అడిగేటువంటి ప్రశ్న. ఇంకోటి ఏంటంటే, చైనాతో పాటు చాలా దేశాలు కలిసి ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్, అంటే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన అంశాలని కూడా WTO ఫ్రేమ్వర్క్ కింద తీసుకురావాలని ప్రయత్నం చేశాయి. వీటిని ఏమంటారంటే, జాయింట్ సపోర్ట్ ఇనిషియేటివ్స్
లేకపోతే ప్లూరిలాటరల్ అగ్రిమెంట్స్ అంటారు. WTO ఫ్రేమ్వర్క్ ఏమిటి? మల్టీలాటరల్ ఫ్రేమ్వర్క్. అంటే అన్ని దేశాలు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుతం ఏం చేస్తున్నారు వీళ్ళు? 40-50 దేశాలు కలిసి ఏదో ఒక అగ్రిమెంట్ చేస్తున్నారు. వాటిని ప్లూరిలాటరల్ అగ్రిమెంట్స్ అంటున్నారు. లేకపోతే ఈ జాయింట్ సపోర్ట్ ఇనిషియేటివ్స్, JSIs అంటున్నారు. వాళ్ళు 40-50 దేశాలు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. తర్వాత మిగతా దేశాలను మీరు జాయిన్ అవ్వండి అని ఫోర్స్ చేస్తున్నారు. మన దేశం ఇలాంటి ప్లూరిలాటరల్ అగ్రిమెంట్స్ మీరు చేయొద్దు. WTOలో ప్రస్తుతం ఉన్నటువంటి కాన్సెన్సస్ మెకానిజం ఏదైతే ఉందో కావాలంటే మీరు దాన్ని మార్చండి, మెజారిటీగా మార్చండి. కాన్సెన్సస్ మూలంగా చాలా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాము అనేది వాస్తవం. అయితే ఆ ఆర్కిటెక్చర్ని మార్చండి కావాలంటే. అంతే తప్పితే మీరు ప్లూరిలాటరల్ అగ్రిమెంట్స్ని తీసుకొస్తారు. అసలు ఇన్వెస్ట్మెంట్ని తీసుకొచ్చి ఇక్కడ ట్రేడ్ ఇష్యూస్లో ఎందుకు కలుపుతున్నారు? మీరు ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ని ట్రేడ్ ఇష్యూస్లో ఎందుకు కలుపుతున్నారు? జెండర్ ఈక్వాలిటీ ఇష్యూస్ని ఇక్కడ ట్రేడ్ ఇష్యూస్లో ఎందుకు కలుపుతున్నారు అని మన దేశం ప్రశ్న అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి మీరు యాక్సెస్ ఇవ్వాలి. మేము ఫ్రీగా మీ దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా మీరు యాక్సెస్ ఇవ్వాలి. మాటికి అడ్డుగోడలు కడుతున్నారు అని చెప్పి డెవలప్డ్ కంట్రీస్ క్వశ్చన్ చేస్తున్నాయి. అయితే మన దేశం ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఉన్నదంతా చిన్న ఫార్మర్స్, వాళ్ళలా కాదు. అక్కడ యావరేజ్ ఫార్మ్ సైజ్ 4,000 హెక్టేర్లు, 5,000 హెక్టేర్లు అలా ఉంటుంది. మన దేశంలో ఎంత? యావరేజ్ ఫార్మ్ సైజ్ కేవలం 1 హెక్టేర్, అంటే 1.08 హెక్టేర్, 2.5 ఎకరాలు మాత్రమే. చిన్న ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ ఇక్కడ ఎక్కువ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫిషరీస్ సబ్సిడీస్ గురించి. అసలు ఈ సమస్యలకన్నిటికీ కారణం ఎవరు? డెవలప్డ్ కంట్రీస్. ఇక ఇప్పుడు ఈ ఫిషరీస్ కొన్ని ప్రాంతాల్లో ఓవర్ కెపాసిటీ అవుతోంది, ఓవర్ ఫిషింగ్ అవుతుంది అని చెప్పి మీరు అందరికీ సమానంగా ఈ ఫిషరీస్కి సంబంధించినటువంటి వాటికి అందరికీ సమానంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేస్తామంటే మేము ఒప్పుకోం. మీరే కారణం. ఇప్పుడు యూరోపియన్ మెకనైజ్డ్ ఫిషింగ్ వెస్సల్స్ ఉన్నాయి అనుకోండి, 1000 కిలోమీటర్లు వెళ్తారు, ఆఫ్రికా తీరం దాకా వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఫిషింగ్ చేస్తారు. అసలు మీ మూలంగానే ఫిష్ స్టాక్స్ అన్నీ పోయాయి. మీరే కారణం. అందుకని ఇప్పుడు ఫిషింగ్ సబ్సిడీస్ని తగ్గించాలి అంటే ఇది బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి, డిఫరెన్షియేటెడ్ అప్రోచ్ ఉండాలి, ప్యారిస్ క్లైమేట్ ప్యాక్ట్ లాగా అని చెప్పి మన దేశం వాదిస్తోంది. తర్వాత ఇంకోటి ఏంటంటే యూరోపియన్ యూనియన్, మీ అందరికీ తెలుసు, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, కార్బన్ బార్డర్ ట్యాక్స్ అని తీసుకొచ్చింది. 2026 జనవరి 1 నుంచి ఇంప్లిమెంట్ చేయబోతోంది. దానికి సంబంధించి అసలు మీరు స్టీల్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, అల్యూమినియం ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, అసలు మీ పరిశ్రమలు ఎలా నడుస్తున్నాయి, ఎంత కార్బన్ రిలీజ్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు వాళ్ళు. జనవరి 1 నుంచి కార్బన్ బార్డర్ ట్యాక్స్ వేస్తారు. అలాగే మన ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఫారెస్ట్స్కి సంబంధించి మీకు ఏమైనా సరే ఫారెస్ట్స్ డిగ్రేడ్ అయ్యాయా, ఫారెస్ట్కి సంబంధించి మీరు రెగ్యులేషన్స్ తీసుకుంటున్నారా, ఇలాంటివన్నీ అడుగుతున్నారు. వాళ్ళకి ఎందుకు ఇవన్నీ నాన్ టారిఫ్ బ్యారియర్స్ కింద వస్తాయి. ఇది మన దేశం వాదన అనమాట. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మన దేశానికి డెవలప్డ్ కంట్రీస్కి చాలా గ్యాప్ వచ్చింది. ఫిషరీస్ సబ్సిడీస్ విషయంలో మన దేశం బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి, మాకు కొంత లిబర్టీ ఇవ్వాలి, మా ఫిషరీస్ సబ్సిడీస్ మీద మీరు ఆంక్షలు పెట్టకూడదు, మీరే బోల్డ్ సబ్సిడీలు ఇస్తున్నారు. అగ్రికల్చరల్ సబ్సిడీస్ కూడా గ్రీన్ బాక్స్ పేరు మీద మీరు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తున్నారు. మేము ఇచ్చే సబ్సిడీ ఎంత, దీన్ని మీరు తప్పుపడుతున్నారు. మేము ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్ చేసి పేదవాళ్ళకి ఫ్రీగా సరఫరా చేస్తుంటే మీరేదో సబ్సిడీ దాటిపోయింది అని చెప్పి మా మీద ప్రశ్నలు వేస్తున్నారు. అలాగే మా చిన్న ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మేము ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ పెడితే అలాంటివన్నీ మీరు పెట్టకూడదు అంటున్నారు. ఎక్కడా లేనటువంటి ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, ఇన్వెస్ట్మెంట్ ఇష్యూస్ ఇవన్నీ తీసుకొచ్చి ట్రేడ్ ఇష్యూస్లో కలిపేస్తున్నారు. ఇవన్నీ మీకు బెనిఫిట్ అవుతాయి కాబట్టి, అడ్వాన్స్డ్ కంట్రీస్కి బెనిఫిట్ అవుతావు కాబట్టి మీరు వాటిని పుష్ చేస్తున్నారు. అలాగే ఎపెలేట్ బాడీ 4 ఏళ్ల నుంచి పనిచేయటం లేదు, ఎవరూ పట్టించుకోరు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కారణంగా అది పనిచేయటం లేదు. ఇవన్నీ మన దేశం అడిగినటువంటి ప్రశ్నలు. ఓవరాల్గా చూస్తే 4-5 రోజుల డెలిబరేషన్స్ తరువాత పెద్దగా సాధించిందేం లేదు. ఈ కామర్స్కి సంబంధించి 1998వ సంవత్సరంలో ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కామర్స్ అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కదా,
సో అలాంటి ట్రాన్సాక్షన్స్ మీద కస్టమ్స్ డ్యూటీ ఉండకూడదు అని చెప్పి 1998లో డెసిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత అది రెండేళ్లు పొడిగించుకుంటూ పోతున్నారు. మన దేశానికి సౌత్ ఆఫ్రికాకి ఇష్టం లేదు, అయినా సరే అడ్వాన్స్డ్ కంట్రీస్ ప్రెషర్ మీద దాన్ని పొడిగించారు. ఇది ఒక అవుట్కమ్. అంటే 2026 మార్చి 31 దాకా పొడిగించారు. ఇదొకటి. తర్వాత సర్వీసెస్కి సంబంధించి అంటే గ్యాట్స్ కమిట్మెంట్స్ ఉన్నాయి కదా, జనరల్ అగ్రిమెంట్ ఆన్ దిస్ సర్వీసెస్ ట్రేడ్కి సంబంధించి, వాటికి సంబంధించి కొన్ని డెవలపింగ్ కంట్రీస్కి కొన్ని రూల్స్ లిబరలైజ్ చేశారు. అట్లా ఏవో చిన్నవి తప్పిస్తే పెద్దగా సాధించిందేం లేదు. మొదటిది, ఈ మారటోరియం ఏదైతే ఉందో అది ఎక్స్టెండ్ చేయడం అనేది డెవలప్డ్ కంట్రీస్కే ఉపయోగపడుతుంది. ఇక ఇప్పుడు చెప్పినట్లుగా చాలా కాంటెన్షియస్ ఇష్యూస్ ఉండటంతో వీటి ద్వారా అల్టిమేట్ అవుట్కమ్ ఏమీ రాలేదనే చెప్పాలి. తర్వాత ఇంకొక ప్రశ్న, ఈ WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ సందర్భంగా 3 గ్రూప్స్ వార్తల్లోకి వచ్చాయి. ఒకటేమో G90, ఇంకోటేమో G33, ఇంకోటేమో కెయిరన్స్ గ్రూప్. ఈ మూడిటిలో G90, G33 మొదటిది, రెండోది. వీటిల్లో ఇండియా మెంబర్. ఇక కెయిరన్స్ గ్రూప్లో మన దేశం మెంబర్ కాదు. అర్థమైంది కదా. G90 దేనికోసం? డెవలపింగ్ కంట్రీస్కి, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉండాలి. మీరందరినీ ఒక గాటన కడితే ఎట్లా చెప్పండి? స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది అవసరం. ఎందుకంటే మీరు ఎక్కువ డెవలప్డ్ కంట్రీస్ ఎప్పుడో డెవలప్ అయ్యాయి, మీకు మాకు ఒకటే రూల్స్ అంటే చెల్లదు కదా. ఫిషరీ సబ్సిడీస్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి ఓపెనింగ్ అప్ ద మార్కెట్స్ కావచ్చు, ఏది తీసుకున్నా సరే ఒకే రూల్స్ వర్తించవు, డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఇక్కడ. అంటే మీరు అందరికీ ఒకే రూల్స్ వర్తించవు. స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికోసం ఫైట్ చేయడానికి G90 కంట్రీస్ ఉన్నాయి. అందులో మన దేశం కూడా మెంబరే. G33 ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్ని, డెవలపింగ్ కంట్రీస్ని వాళ్ళ ఇంట్రెస్ట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఫుడ్ సబ్సిడీ ఇస్తారు. దానికి WTO అబ్జెక్ట్ చేయకూడదు. ఈ ఫుడ్ సబ్సిడీస్కి సంబంధించి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. తర్వాత చిన్న రైతుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ ట్రేడ్కి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ అవసరం అవుతాయి మన దేశం లాంటి దేశాలకి. సో ఇలాంటి దేశాలన్నీ G33 గ్రూప్ ఆఫ్ కంట్రీస్. G33 అనగానే 33 దేశాలని కాదు, తర్వాత కొన్ని దేశాలు చేరటం వల్ల 47-48 దేశాలు వచ్చాయి. సో ఈ దేశాలన్నీ కూడా అగ్రికల్చర్కి సంబంధించి ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఫైట్ చేసేటువంటి అన్నమాట. మన దేశం కూడా ఇందులో మెంబర్. ఇక కెయిరన్స్ గ్రూప్, కెయిరన్స్ అంటే అది ఆస్ట్రేలియాలో ఉన్న పట్టణం అన్నమాట. సో కెయిరన్స్ గ్రూప్ ఏంటంటే ట్రేడ్ లిబరలైజేషన్ గురించి పోరాడుతుంటారు వాళ్ళు. ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి ట్రేడ్ లిబరలైజేషన్, ఇవన్నీ అగ్రికల్చరల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అన్నమాట. మలేషియా కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, థాయిలాండ్ కావచ్చు. థాయిలాండ్ అంటే ప్రముఖ రైస్ ఎక్స్పోర్టర్. ఈ మధ్య థాయిలాండ్కి సంబంధించిన అంబాసిడర్ ఒక చెత్త కామెంట్ చేశారు మన దేశం మీద. అదేంటంటే మన మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ మెకానిజం కావచ్చు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పేరు మీద వాళ్ళు అన్నది ఏంటంటే మన దేశం అట ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొక్యూర్ చేసేది ఎక్స్పోర్ట్ కోసం అట, ప్రజల మేలు కోసం కాదట. ఇలాంటి కామెంట్ చేయడంతో ఆ థాయిలాండ్ అంబాసిడర్ని విత్డ్రా చేయాల్సి వచ్చింది. సో ఈ కెయిరన్స్ గ్రూప్ అనేటువంటిది ట్రేడ్ని, అగ్రికల్చరల్ ట్రేడ్ని లిబరలైజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఎస్టాబ్లిష్ చేసింది. సరే, G90 ఇదేమో స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్కి సంబంధించి, G33 ఏమో రైతుల్ని అగ్రికల్చరల్ ఆస్పెక్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. అంటే ఫ్రీగా ఇంపోర్ట్స్ అలౌ చేస్తామనుకోండి, ఈ న్యూజిలాండ్ నుంచో ఆస్ట్రేలియా నుంచో పాల డబ్బాలు వచ్చేస్తాయి, మన రైతుల పాల ధర తగ్గిపోతుంది. అందుకని మన దేశంలో ఉన్న రైతుల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీస్ పెడతాం, కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెడతాం అనమాట. అవి ఉండటానికి ఫైట్ చేయడానికి ఈ G33 గ్రూప్. కెయిరన్స్ గ్రూప్ ఏమో అగ్రికల్చరల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, మన దేశం ఇందులో భాగం కాదు. వాళ్ళందరూ లిబరల్గా అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఉండాలి అని ఫైట్ చేస్తున్నారు. తర్వాత కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యూరోపియన్ యూనియన్ అంటే 27 దేశాల సమాహారం కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టీల్ ఉత్పత్తి చేయడానికి
ఫెర్టిలైజర్ ఉత్పత్తి చేయడానికి, అల్యూమినియం ఉత్పత్తి చేయడానికి, సిమెంట్ ఉత్పత్తి చేయడానికి అసలు మీరెంత కార్బన్ డైఆక్సైడ్ని వదులుతున్నారు బయటికి, మేమెంత వదులుతున్నాం. మీరు ఒకవేళ ఎక్కువ వదులుతున్నారనుకోండి వాతావరణంలోకి, మీ మీద ట్యాక్స్ వేస్తాం. మీరు ఎంత ఎక్కువ వదులుతున్నారో వాతావరణంలోకి దాన్ని బేస్ చేసుకుని మేము ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్నే కార్బన్ బార్డర్ ట్యాక్స్ అంటారు. 2026 జనవరి 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రాబోతోంది. లెక్కాపత్రాలన్నీ అడుగుతున్నారు వాళ్ళు. అలాగే డీఫారెస్ట్ రెగ్యులేషన్, మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఫారెస్ట్ ప్రోడక్ట్స్, మీ ఫారెస్ట్స్ ఏమన్నా నాశనం అవుతున్నాయా అన్నటువంటి డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. ఇవన్నీ నాన్ టారిఫ్ బ్యారియర్స్, ట్రేడ్ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అని చెప్పి మన దేశం చెప్పింది. ఇక ఫిషరీస్ సబ్సిడీస్కి సంబంధించి మీ అందరికీ తెలుసు, 2022లో ఈ ఇల్లీగల్ అన్రెగ్యులేటెడ్ అన్రిపోర్టెడ్ ఫిషింగ్, IUU ఫిషింగ్ అంటాం, వీటికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఓవర్ ఫిషింగ్ ఓవర్ కెపాసిటీ, అంటే సబ్సిడీస్ ఇవ్వటం వల్ల మనం ఓవర్ ఫిషింగ్ చేయబోతున్నామా అనేటువంటి ఆలోచనతోటి సబ్సిడీస్ని రిస్ట్రిక్ట్ చేయాలి అన్నటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో అది ఓవర్ ఫిషింగ్ ఓవర్ కెపాసిటీకి సంబంధించిన సబ్సిడీస్ అన్నమాట. మన దేశం ఏమడిగిందంటే మా ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ అంటే 200 నాటికల్ మైల్స్ దాకా మేము సబ్సిడీస్కి మీరు ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ పెట్టద్దు. మేము డెవలప్ అవుతున్న కంట్రీస్ డ్యామేజ్ అంతా మీరే చేస్తున్నారు. ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వెళ్ళి ఈ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఫిషింగ్ ఏవైతే మెకనైజ్డ్ వెస్సెల్స్ ఉన్నాయో ఆఫ్రికా దాకా వెళుతున్నారు. ఫిషింగ్ స్టాక్స్ తగ్గిపోవడానికి అసలు మీరే కారణం. సో వీటన్నిటి మూలంగా ఫిషరీస్ సబ్సిడీస్కి సంబంధించి కంక్లూషన్కి రాలేకపోయారు. తర్వాత ప్రశ్న, ఇంపోర్ట్ టారిఫ్స్. గత 7-8 సంవత్సరాల కాలంలో మేక్ ఇన్ ఇండియా, మన దేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ చేయడానికి మన దేశం 2 ప్రాంగ్డ్ స్ట్రాటజీ అంటాం, 2 విధాలుగా ఒక స్ట్రాటజీని అమలు చేస్తోంది. ఒకటేంటంటే ఇంపోర్ట్ టారిఫ్స్ని పెంచింది, రెండోది ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ PLI స్కీమ్. వీటి ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ని 16% నుంచి GDPలో 25% దాకా తీసుకెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నమాట. అయితే ఇంపోర్ట్ టారిఫ్స్ని పెంచడాన్ని చాలామంది విశ్లేషకులు తప్పు పడుతున్నారు. ఇక్కడ చూడండి, మనం ఎప్పటి నుంచి లిబరలైజేషన్ చేసాం? న్యూ ఎకనామిక్ పాలసీ 1990-91 ఆ ప్రాంతంలో కదా. 1991లో PV నరసింహారావు గారు ప్రధానమంత్రి అవ్వటం, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి అవ్వటం, అప్పుడు ఎకనామిక్ రిఫార్మ్స్కి మనం శ్రీకారం చుట్టాం. అప్పుడు మన ఇంపోర్ట్ టారిఫ్ ఎంతో తెలుసా? 125% యావరేజ్ మాట్లాడుతున్నాను. ఇక 2014 వచ్చేసరికి 13% వచ్చింది. అది న్యాచురల్ అనమాట. మళ్ళీ ఆ తరువాతి 10 ఏళ్ల కాలంలో 13 నుంచి 18కి పెరిగింది, 5% పెరిగింది. అయితే దీన్ని విశ్లేషకులు తప్పు పడుతున్నారు. దేశంలో ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము మేక్ ఇన్ ఇండియాకి థ్రస్ట్ ఇవ్వటం కోసం ఇంపోర్ట్ టారిఫ్స్ని పెంచాము, PLI స్కీమ్ని అమలు చేస్తున్నాము, మన దేశం GDPలో మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ కొద్ది సంవత్సరాల్లో 25% వెళుతుంది అని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ ఎకనమిస్ట్ ఎందుకు తప్పు పడుతున్నారంటే ప్రస్తుతం చాలా మల్టీనేషనల్ కంపెనీస్ చైనా +1 స్ట్రాటజీని అడాప్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే జియో పొలిటికల్ రిస్క్స్ కారణంగా గ్లోబల్ సప్లై చైన్స్కి ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఉండటానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ చైనాలో ఉంది. సరే, అట్లా ఉండనివ్వండి, రెండోది కూడా పెడదాము అని ఆలోచించేటప్పుడు ఏ దేశంలో పెడదామని వాళ్ళు ఆలోచిస్తారు? ఎక్కడ ఇంపోర్ట్ టారిఫ్స్ తక్కువ ఉంటే అక్కడ పెడతారు. చూడండి, చైనా విషయానికి వస్తే ఇంపోర్ట్ టారిఫ్స్ 7.5% యావరేజ్ మాట్లాడుతున్నాను నేను. ఇక వియత్నాం 9.5%, బంగ్లాదేశ్ 14%, మన దేశంలో 18%. ఇక చైనా +1 స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు మన దేశానికి ఎందుకు వస్తారు చెప్పండి? మనది 18% ఇంపోర్ట్ డ్యూటీస్. కేవలం PLI బెనిఫిట్స్ కోసమే వస్తారా? అందుకని చాలామంది ఏం చెప్తున్నారంటే మీరు ఇంపోర్ట్ టారిఫ్స్ని పెంచడం వల్ల
చైనా +1 స్ట్రాటజీలో మల్టీనేషనల్ కంపెనీస్కి వచ్చేటువంటి ఆపర్చునిటీని మిస్ అవుతున్నారు. వాళ్ళు వియత్నాం వెళ్తారు, బంగ్లాదేశ్ వెళ్తారు, మన దేశం రారు అని చెప్తున్నారనమాట. ఇంకోటి ఏంటి, ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచడం వల్ల మన గూడ్స్ వాటి యొక్క రేట్లు పెరుగుతాయి కదా, కామన్ మ్యాన్కి ఇబ్బంది కదా రేట్లు పెరగటం వల్ల. అలాగే మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రైమరీలీ కొన్ని కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేటువంటి కాంపోనెంట్స్ మీద ఎక్కువ ఇంపోర్ట్ టారిఫ్ ఉంటే వాళ్ళకి గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఎలా వస్తుంది చెప్పండి. సో ఇలాంటి ప్రశ్నలన్నీ ఎకానమిస్ట్స్ అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఇంతకుముందు నేను చెప్పాను, ఓరల్గా చెప్పాను, ఇక్కడ పీపీటీలో పెట్టడం జరిగింది. IBCA 96 బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్, బిగ్ క్యాట్స్ 7 ఉంటాయి. వాటిల్లో మన దేశంలో ఈ జాగ్వార్ లేదు, ప్యూమా లేదు, మిగతా 5 ఉన్నాయి. 5 చీతా 1952 నుంచి లేదు. ఈ మధ్య 2 దేశాలు, ఆఫ్రికాలో ఉన్న 2 దేశాల నుంచి, నమీబియా సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకురావటం, కును పల్పూర్ శాంక్చువరీలో పెట్టడం జరిగింది. సరే, ఈ 5 మన దేశంలో ఉన్నాయి. తర్వాత బిగ్ క్యాట్ అలయన్స్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లాగా మన దేశంలో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, సెక్రటేరియట్ ఇక్కడే ఉంటుంది. 16 దేశాలు ఆల్రెడీ సంతకం పెట్టాయి, 96 దేశాలు ఉన్నాయి. ఈ 7 బిగ్ క్యాట్స్లో ఏదో ఒకటి ఉండేటువంటివి. అర్థమైంది కదా. క్రితం సంవత్సరం దీన్ని మన ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత 150 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది. టెక్ అకార్డ్ టు కాంబాట్ డిసెప్టివ్ యూస్ ఆఫ్ AI. 2024వ సంవత్సరం ఎన్నికలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది. మీరు చూస్తే 40 దేశాల్లో వాళ్ళ లీడర్స్ని ప్రజలు ఎన్నుకోబోతున్నారు ఎలక్షన్స్ ద్వారా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలాగే UK, అలాగే ఇండియా, మొత్తం 40 దేశాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రకరకాల వ్యవహారాలని ప్రచారం చేయకుండా ఉండటం కోసం డిసెప్టివ్ మీన్స్ అంటాం. కుటిల బుద్ధితోటి ఎదుటివాడికి ఓటు వేయకుండా తమకే వేయించుకోవటం కోసం సోషల్ మీడియా ద్వారా ఇలాంటిది వాటిని ప్రమోట్ చేయకుండా ఉండటం కోసం ఈ మధ్య మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో 20 లార్జెస్ట్ టెక్ కంపెనీస్, సోషల్ మీడియా కంపెనీస్ ఒక డెసిషన్ తీసుకున్నాయి. ఇలాంటి వాటిని ఆపటం కోసం ఎంతవరకు ఆపుతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. తర్వాత కోఆపరేటివ్ సెక్టర్కి చాలా ప్రాధాన్యత ఇస్తోంది గవర్నమెంట్. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, కోఆపరేటివ్ సెక్టర్లో 70 మిలియన్ టన్నుల స్టోరేజ్ కెపాసిటీ, ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ కెపాసిటీని క్రియేట్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం సంకల్పించి పైలట్ ప్రాజెక్ట్ని మన ప్రధానమంత్రి గారు ఈ మధ్య స్టార్ట్ చేయడం జరిగింది. ఇనాగరేట్ చేశారు ఒక పైలట్ ప్రాజెక్ట్ని. కోఆపరేటివ్ సెక్టర్కి చాలా థ్రస్ట్ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వ లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అది స్టార్ట్ చేశారు కొద్ది సంవత్సరాల క్రితం. తర్వాత కోఆపరేటివ్స్ విషయానికి వస్తే అది స్టేట్ సబ్జెక్ట్, కానీ ఇంటర్ స్టేట్ కోఆపరేటివ్స్ 2 కానీ అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఉండే కోఆపరేటివ్స్ కేంద్ర పరిధిలోకి వస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 2 లక్షల PSES డైరీ ఫిషరీస్ కోఆపరేటివ్స్ని ఏర్పాటు చేస్తామని 4-5 ఏళ్ల క్రితం ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంతేకాకుండా క్రితం సంవత్సరం బడ్జెట్లో 63,000 PACSని కంప్యూటరైజ్ చేస్తాము అని చెప్పి 2,516 కోట్ల రూపాయల బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. అంతేకాకుండా మీరు ఇక్కడ చూస్తే RBI లెక్కల ప్రకారం దాదాపు 1,00,000 ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. తర్వాత వాటిల్లో 47,000 ప్రాఫిట్స్లో ఉన్నాయి. తర్వాత ఎక్కువ భాగం వెస్ట్రన్ పార్ట్ అలాగే సదర్న్ పార్ట్లో ఉన్నాయి. ఇదంతా కూడా కోఆపరేటివ్ సెక్టర్కి థ్రస్ట్ ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు. ముఖ్యంగా ఈ మధ్య కోఆపరేటివ్ సెక్టర్ ద్వారా ఈ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్, అంటే ఫుడ్ గ్రెయిన్స్, మనకి వడ్లు పండుతాయి, గోధుమలు పండుతాయి, అలాగే పెసలు, మినుములు, వాటికి సరైన స్టోరేజ్ కెపాసిటీ లేదు. మన దేశంలో పండేటువంటి ఫుడ్ గ్రెయిన్స్ దాదాపుగా సంవత్సరానికి 320 మిలియన్ టన్నులు. 320 మిలియన్ టన్నుల్లో ప్రస్తుతం స్టోరేజ్ కెపాసిటీ ఎంతకుందో తెలుసా? 76 మిలియన్ టన్నులకు ఉంది. ఒక 40 మిలియన్ టన్నులేమో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ పరిధిలో ఉన్నాయి.
lakh టన్స్ నేను మిలియన్ టన్నుల్లో కన్వర్ట్ చేశాను. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏమో 36 మిలియన్ టన్నులు, మొత్తం కలిపితే 76 మిలియన్ టన్నులు మాత్రమే. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్, అలాగే స్టేట్ గవర్నమెంట్ గోడౌన్స్లోకి మన ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళరు కదా. ఇక అది కాకుండా వేర్ హౌసింగ్ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నది చాలా తక్కువ అనమాట. కోఆపరేటివ్ సెక్టర్లో ఒక మండల్ హెడ్ క్వార్టర్లో, ఒక తాలూకా హెడ్ క్వార్టర్ ఈ స్టోరేజ్ కెపాసిటీని కోఆపరేటివ్ సెక్టర్లో డెవలప్ చేస్తే రైతులు అక్కడ దాచుకోవచ్చు వాళ్ళకు పండిన పంటని. ఇప్పుడు దాచుకునే అవకాశం లేక వర్షాకాలం వస్తే తడిచిపోతాయన్న ఉద్దేశంతో డిస్ట్రెస్ సేల్ చేస్తున్నారు, ఎంతకో కొంతకు అమ్మేస్తున్నారు. చూడండి, 320 మిలియన్ టన్నులు మన టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ ఉత్పత్తి సంవత్సరానికి. 76 మిలియన్ టన్నులు మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అది కూడా ఎఫ్సిఐ గోడౌన్కి రైతులు ఎక్కడ వెళ్తారు చెప్పండి? స్టేట్ గవర్నమెంట్ గోడౌన్స్కి రైతులు ఎక్కడ వెళ్తారు? ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి చాలా తక్కువ. సో ఇప్పుడు కోఆపరేటివ్ సెక్టర్లో 70 మిలియన్ టన్నుల స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే మొత్తం దాదాపు 150 మిలియన్ టన్నులు అవుతుంది. అప్పుడు 50% ఫుడ్ గ్రెయిన్స్కి స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. అప్పుడు రైతులు వెంటనే డిస్ట్రెస్ సేల్కి వెళ్ళక్కర్లేదు, రైతులు దాచుకుంటారు. దాచుకున్న తర్వాత వేర్ హౌస్ రిసిప్ట్ ఇస్తారు, ఇన్ని టన్నులు దాచుకున్నామని చెప్పి. అది తీసుకెళ్ళి బ్యాంకులో లోన్ తీసుకుంటారు. వీళ్ళు ఎంతకు పడితే అంతకి అమ్మాల్సిన అవసరం ఉండదు, వాళ్ళకి మంచి ధర వస్తుంది, ఫుడ్ గ్రెయిన్స్ వేస్టేజ్ తగ్గుతుంది. ఇట్లా చాలా లాభాలు ఉన్నాయని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. సరే, ఇంతటితో మిస్సెలేనియస్ మాడ్యూల్ని ముగిద్దాం. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్తో కలుద్దాం. నమస్తే.